నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. పురుష ఉత్తముడైన శ్రీరామచంద్రమూర్తి ఎలాంటి వారు, ఆయన జీవన విధానం ఎలా గడిపారు అన్న సంగతి, అలాగే ఆయన చివరి రోజుల్లో కూడా అన్నదమ్ములతో ఏ విధంగా ఉన్నారన్న విషయాన్ని మనకి సీరియల్స్ రూపంలో కానీ, సినిమాల రూపంలో కానీ మనకి చూపించారు. కానీ రామాయణం తర్వాత ఏం జరిగింది, రాముడు అవతరించిన తర్వాత అంటే అవతారం చరించిన తర్వాత అయోధ్య ఏమైంది అన్న విషయాలు ఎవరికి తెలియదు. అసలు రహస్యం ఏంటి అన్నది ఒక్కసారి మాకు తెలియచేయరా గురువు గారు? అంటే ఒకటేనమ్మా, అందరూ కూడా రామాయణం గురించే తెలుసుకుంటారు. అవును, రామాయణం గురించి. రామ అవతారమే ఒక మనిషి అంటే ఒక మానవుడుగా పుట్టి ఆ యొక్క మానవుడు మనందరం ఏమనుకుంటాం, ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అమ్మ మనం మంచిగా బ్రతికితే మనకి రోజులు లేవు, ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలంటూ ఉంటాం. కానీ ధర్మంగా ఉండి కూడా బ్రతకొచ్చు అని చెప్పడానికి మాత్రం రామాయణం కంప్లీట్గా. రామాయణం తర్వాత యథాతథంగా మనకి ఎలా అంటే అవతారం చాలించిన తర్వాత అలా అలా కాలగర్భంలో మనకి దీంట్లోకి వెళ్ళిపోయింది. అయితే 500 సంవత్సరాల క్రితం మాత్రం అయోధ్య ఉన్నప్పుడు, అక్కడ రామ మందిరం ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు బాబ్రీ మసీద్ కట్టడం అనేటువంటిది జరిగింది. సో ఆ రకంగా ఈ 500 సంవత్సరాల పోరాటం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా రాముడి యొక్క వంశీకులు ఉన్నారమ్మా. ఇప్పటికీ ఉన్నారు రాముడి యొక్క వంశీకులు. చాలా మంది ఏంటంటే రామాయణం నిజమా కాదా, మహాభారతం నిజమా కాదా అనేటువంటివి వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ రామాయణ మహాభారతాలని ఇతిహాసములు అంటారు. ఇతిహాసములు అంటే వేరే స్టోరీస్ కావాలి. ఇది ఇలాగే జరిగింది అని చెప్పడం ఇతిహాసము అంటే, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరిగింది అనేటువంటిది. దాని మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి. మనకి ఇప్పుడు రామాయణంలో మనకి అయోధ్యలో ఉండేటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా మనకి రామసేతు కానివ్వండి, చాలామంది ఏం చేస్తారు మధ్యలో దాన్ని తప్పుదో పట్టించడానికి ఇది న్యాచురల్గా ఫామ్ అయిందని, దాని తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేసిన తర్వాత లేదు ఇది నిజంగానే, ఎందుకంటే అంత ఈజీ కాదు. అంత న్యాచురల్గా ఫామ్ అయితే కరెక్ట్గా మనకి రామాయణంలో ఉన్నట్టుగా ఆ డిస్టెన్స్ కానీ ఆ కట్టడం కానీ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఒకప్పటి వరకు కూడా నడుచుకొని వెళ్ళేవారు దాని మీద. తర్వాత సముద్ర మట్టం పెరుగుతున్న కొద్దీ ఆ రకమైనటువంటి మార్పులు చేరుకున్నాయి. అయితే ఇప్పటికీ కూడా రాముడి యొక్క వంశీకులు ఉన్నారు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. మధ్యలో మనకి టీవీల్లోని పేపర్లోని ఇస్తూ ఉంటారు. రామాయణం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలం పాటు లవకుశులు పరిపాలించారు అయోధ్యని. దాని తర్వాత అలా వంశీకులు అలా 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 మార్పులు వస్తూ వచ్చాయి. అది అయితే ఇప్పటికీ ఆంజనేయ స్వామి మాత్రం ఉన్నారు అంటుంటారు భూమి మీద. ఆంజనేయ స్వామి కానీ, సుగ్రీవుడు కానీ, వీళ్ళందరూ చిరంజీవుడు ఇప్పటికీ భూమి మీద ఉంటారు అమ్మ వీళ్ళందరూ. మీరు నిజంగా గనక ఆంజనేయ స్వామి భక్తులు గనక మీరు అయ్యి నిత్యము గనక రామనామస్మరణని ఆంజనేయ స్వామి తలుచుకుంటే మీకు ఆ ఎనర్జీ ఫామ్ తెలుస్తుంది. మీకు అంటే ఆ శక్తి వచ్చిందనేటువంటిది ఆ ఫీల్తో మీకు అర్థమవుతుంది. స్వప్న ఆంజనేయ స్వామి అనే ఒక తంత్రం ఉంటుంది. స్వప్నాంజనేయ తంత్రం అంటారు. ఆ తంత్రం కనుక ఎవరైనా సాధన చేసి మీరు ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, ఆ ప్రశ్నకి మీరు రేపు సమాధానం చెప్తానని చెప్పి నిద్రపోయే ముందు ఆ మంత్రాన్ని సాధన చేసి నిద్రపోతే ఆంజనేయ స్వామి స్వప్నంలోకి వచ్చి రేపు ఈ యొక్క ప్రశ్నకి ఈ సమాధానం చెప్పని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని స్వప్నాంజనేయ స్వామి తంత్రం అంటారు దాన్ని. అలాగే గురువుగారు, మనకి పురాణాల్లో కూడా ఒకటి చెప్పబడింది ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ఆంజనేయ స్వామి వారిని పాతాళగంగలోకి వెళ్ళమని చెప్పారు అనేసి ఒకటి వినిపిస్తుంది. సో ఎందుకని పాతాళంలోకి, ప్రత్యేకంగా పాతాళంలోకి వెళ్ళిపోమని ఏం చెప్పలేదు. అంటే దాని వెనక ఏమైనా కథ ఉందంటే అలా కదా, అతను చిరంజీవి కదమ్మా. అవునవును, అతను చిరంజీవి అంటే ఇక్కడ ఏమిటి, రాముడి యొక్క నామం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. రామనామం చిరకాలంగా ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా మరి మధ్యలో ఎక్కడో కల్పించి చెప్పినట్టున్నారు ఈ పాతాళంలోకి వెళ్ళమని. ఒరిజినల్గా అయితే పాతాళంలోకి వెళ్ళిపో అని చెప్పలేదు. ఎందుకంటే పాతాళంలో ఉండేటువంటి వారెవరు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే పాతాళంలో నివసించే తత్వం కాదు ఆంజనేయ స్వామిది. ఈ భూమి మీదే నడయాడేటువంటి తత్వం. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు రామనామం ఎక్కడుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అలాంటప్పుడు పాతాళంలో కిందకి వెళ్ళాలి ఆయన. రామనామం ఎక్కడుంది, పాతాళంలో ఉందా, భూమి మీద ఉందా? భూమి మీదే ఆంజనేయ స్వామి. ఇంకోటి ఏంటి, ఇది తపోభూమి. ఇప్పుడు మనకి చూడండి, దేవతలు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ, మహర్షులు కానీ వీళ్ళందరూ తపస్సు చేయాలంటే వాళ్ళున్న లోకాల్లో కుదరదు, భూమి మీదకి రావాల్సిందే. మనకు అందుకే కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు తిరుపతి వెళ్ళామనుకోండి, తిరుపతి దగ్గర కొన్ని ప్రదేశాల్లో మీకు అక్కడ నిజంగా ఒక యోధులో లేకపోతే అంటే ఒక మహర్షులు వీళ్ళందరూ వచ్చి తపస్సు చేసుకున్న ఫీలింగ్ మీకు కనబడుతూ ఉంటుంది, మహర్షులు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఏంటంటే రాము ఎక్కడో స్టోరీలో ఎక్కడో అలా రాశారేమో కానీ నిజంగా అయితే పాతాళంలోకి వెళ్ళిపోయి ఉండు అని ఎక్కడ చెప్పలేదు. అతను రాముని కోసం
ఇప్పటికీ కూడా మీకు కొన్ని కొన్ని దర్శనాలు ఉన్నాయి. అలాగా ఆంజనేయ స్వామికి అరటి తోటలంటే బాగా ఇష్టం. అరటి తోటలు అంటే అందుకే ఆంజనేయ స్వామి యొక్క పూజ అది చేసేటప్పుడు అరటి తోటల్లో చేస్తుంటారు ఎక్కువగా. లేదా అరటి పళ్ళు యొక్క ఉంటాయి కదా, అరటి చెట్లు ఉంటాయి, వాటికి సంబంధించిన అలంకారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆంజనేయ స్వామి భూమి మీదే ఉంటారు, పాతాళంలోకి వెళ్ళిపోలేదు. ప్రతి ఒక్క అంటే ఎక్కడైనా రామ అని చెప్పి వినిపిస్తే ఒకటే ఆంజనేయ స్వామి ఉంటారు, రెండవది రానే అక్షరం వినపడగానే శివుడు చెవు పెట్టి ఇలా రెక్కించి వింటాట, మా అంటాడేమో అని. ఎవరైనా రత్నము ఇంకోటి ఏదో పేరు అని వచ్చి అంటాడట. అంటే రామనామం అంత గొప్పది, రామనామం శివునికి కూడా అంత ఇష్టం. ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి రుద్రస్వరూపమే కదమ్మా. అవునవును. అందుకే శివునికి అంత ఇష్టము, ఆంజనేయ స్వామికి అంత ఇష్టం. అది ఓకే గురువుగారు, మనకి ఐ మీన్ సీతా స్వయంవరం జరిగిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి శివధనుస్సును విరుస్తారు. సో అది ఇప్పటికీ భూమి మీదనే ఉంది, భూమి మీద ఉండి పూజలు అందుకుంటుంది అని చెప్పేసి అంటుంటారు. ఆ రహస్యం అనేది ఎక్కడుంది, అసలు అది ఏ విధంగా ఉంది, ఒకసారి దాని రహస్యం గురించి మాకు తెలియచేయరా గురువుగారు? రహస్యం అంటే ఏం లేదమ్మా, ఇక్కడ శివధనస్సు శివుడు దశరథ మహారాజుకి ఇచ్చి వెళ్ళినటువంటిది. అది శివుని యొక్క ధనస్సు. అది ఎంత బరువు అంటే ఆ రాముడు ఒకసారి చూస్తాడు అని తెప్పిస్తారు. తెప్పించినప్పుడు 5,000 మంది బండి కట్టి లాక్కొని వెళ్తారు. 5,000 మంది, ఒకరిద్దరు కాదు. అంటే చూడండి, అసలు మామూలుగా సినిమాల్లో చూపిస్తుంటారు ఏదో సీతాదేవి ఏదో బంతి కింద పడితే ఇలా పక్కకి నెట్టినట్టు. అదేం లేదు, నిజంగా ఒరిజినల్ స్టోరీలో అదేం లేదు, నిజమైనటువంటి ఇతిహాసంలో అదేం లేదు. ఇతను వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కసారి మా వాడు చూస్తాడు అని అతని యొక్క గ్రూప్ తెప్పిమంటాడు. తెప్పిమంటే సరే అని చెప్పి దాన్ని తెప్పిస్తారు. 5,000 మంది లాక్కొని వస్తారు. చాలా పెద్దది, చాలా పెద్దది. అయితే మనకి సినిమాల్లో నాటకీయంగా కొన్ని చూపిస్తారు, కానీ అతను అప్పుడు ఆ స్వయంవరంలో నార్మల్గా ఇలా ఎత్తి ఇలా పట్టుకుని వింటినారి తీయగానే విరిగిపోతుంది. అది అయితే అది దాన్ని పోలికగా పెట్టారో మరి నిజమో, దానికి కొన్ని చాలా ఇవి ఉన్నాయి. అది నిజం కాదని కొంతమంది, నిజం అని చెప్పి కొంతమంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ ధనస్సులు కానీ కొన్ని ఆయుధాలు కానీ అంతర్ధానం అయిపోతాయి కాలంతో సహా. ఎందుకంటే ఈ కాలంలో ఉండవు చాలా విషయాలు. అదేవిధంగా మనకి అక్షయ పాత్ర అనేటువంటిది ఉంది, మనకి మహాభారతంలో ఉన్న అక్షయ పాత్ర కూడా ఇప్పటి వరకు ఉందని కొంతమంది. అదేవిధంగా శమంతకమణి, శమంతకమణి కూడా ఇప్పటి వరకు ఉంది అని చెప్పి అంటుంటారు. కొన్ని వేరే దేశాల్లో ఉందని, ఫ్రాన్స్ లో ఉందని ఇట్లాంటివి అంటూ ఉంటారు. కానీ వాటికి ఉన్న శక్తి నిజంగా ఉన్నాయి. ఇప్పుడు శమంతకమణి ఉందనుకోండి, అది కొన్ని బారుల బంగారాన్ని ఇచ్చేది. అయితే దానికి ఏమిటి రూల్ ఏంటి, దానికి అది ధరించినప్పుడు అశుచిగా ఉండకూడదు. ఏమాత్రం అశుచి ఉన్నా ఆ వ్యక్తి మరణిస్తాడు, ధరించిన వ్యక్తి. అలాగే రాముడు యొక్క విల్లు ఏదైతే ఉందో అది నిజంగా కనుకుంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. అది ఉందంటుంటారు, బట్ అది ఎంతవరకు నిజం అనేటువంటిది మనకి ఇంకా పూర్తి స్థాయిలో మనకి సమాచారం అనేటువంటిది అమ్మట్లేదు. గురువు గారు, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, అది ఏమిటంటే రావణాసుడు సీతాదేవి అమ్మవారిని లంకలోకి తీసుకెళ్లిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి దేవుడే కదా, మరి వెళ్ళి స్వయంగా తీసుకొని రావచ్చు కదా, అంత వానర సైన్యం ఎందుకు, అవన్నీ రామసేతు కట్టడం ఎందుకు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సో దానిపైన మీరేమంటారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే ఇది మీకు తెలియాలంటే రావణాసుడు పొందినటువంటి వరం గురించి పూర్తిగా తెలియాలి. రావణాసుడు ఎటువంటి వరం పొందాడంటే, నన్ను నరులు లేదా వానరులు అంటే వీళ్ళు తుచ్చులు అని అతని అభిప్రాయం. అంటే వీళ్ళు ఏమీ చేయలేరు, మనుష్యుడు ఏమీ చేయలేడు అనేటువంటి భావనతో నన్ను నరులు వానరులు తప్ప అంటే వీళ్ళు అసలు ఏమీ చేయలేరు, అంటే ఎగ్జామ్షన్ ఉండాలి, ఎవ్వరు చేతిలో ఉండకూడదు చావు అనుకుంటే అలా కుదరదు. కాబట్టి వీళ్ళిద్దరూ నన్ను చంపొచ్చు కావాలంటే, అంటే నాకు వీళ్ళ ద్వారా మరణం రావచ్చు కానీ వేరే వాళ్ళ ద్వారా నాకు మరణం రాకూడదని వరం పొందుతాడు. అతని ఉద్దేశం ఏంటంటే నరుడు అనేటువంటి వ్యక్తి చాలా అల్పుడు కాబట్టి చాలా ఈజీగా జయిస్తానని. మరి అలాంటప్పుడు మహావిష్ణువు ఏ అవతారంలో రావాలి? నరుడుగానే రావాలి. అక్కడ ఎటువంటి మహిమలు చూపించకూడదు, నరుడుగానే అతని అవతారాన్ని చూపించాలి. కాబట్టి ఎక్కడా కూడా రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది. ఇతను అడవిలో ఉండి సంచారం చేసేటప్పుడు ఒకసారి ఒక మహర్షి దగ్గరికి ఇంద్రుడు వచ్చి వెళ్తుంటాడు. ఇంద్రుడు వచ్చి వెళ్ళేటప్పుడు ఆ ఇంద్రుడు ఏంటంటే ఇప్పుడు మహావిష్ణు అవతారం కదా మా శ్రీరామచంద్రమూర్తి, కాబట్టి చూస్తాడు దూరం నుంచి రాముడు వస్తున్నాడు. ఇప్పుడు కనుక రాముడు కనిపిస్తే మహావిష్ణువు అని చెప్పని దండం పెట్టాలి. ఇతను నరుడు రూపంలో ఉన్నారు. సో ఆ రకంగా శ్రీరామచంద్రులు వారు అక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ నమస్కరిస్తే అతను నరుడు కాదు
మహావిష్ణువు వచ్చినట్టుగా అయ్యి ఇతని చేతిలో రావణాసుడు మరణించడు. కాబట్టి కంప్లీట్ నరుడుగానే ఉండాలి. కాబట్టి ఆ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోవడము, ఇంకా ఇండెప్త్గా వెళ్తే అసలు ఆ రావణాసురుడు కానీ ఈ కుంభకర్ణుడు కానీ అతనికి ఉన్నటువంటి ఇప్పుడు రావణాసుడు వీళ్ళు ఎవరు అంటే మహావిష్ణువు దగ్గర ద్వారపాలకులు. వీళ్ళు వరం పొందుతారు. అంటే 7 జన్మలు మిత్రులుగా పుట్టాలా, లేకపోతే 3 జన్మలు శత్రువులుగా ఉండాలా అని. ఆ రకంగా లోక కళ్యాణం కోసం వాళ్ళు రావణాసుడుగా అవతరించడము. అదే విధంగా మరి ఎత్తుకుపోయినప్పుడు ఒక నరుడు అంటే నార్మల్గా తీసుకెళ్ళి వెళ్ళిపోవడం వేరు, ఒక సముద్రం అవతల లంకలోకి తీసుకెళ్ళడం వేరు. ఇప్పుడు నార్మల్గా చూడండి, మనకి ఎవరైనా సరే మానవమాత్రుడు లంకకి బ్రిడ్జ్ వేసి వెళ్ళడం అంటే మామూలు విషయమా కాదు కదా. అంటే ఏమిటి, ఒక నరుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, ధార్మికంగా ఉండగలిగితే ఏదైనా సాధించగలడు. నరుడుకున్నటువంటి శక్తి ఇటువంటిది. అంత పెద్ద విషయాన్ని సాధించి చూపించాడు. అంటే ఏంటి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా అనుకుంటే సాధించగలవని చెప్పడం అక్కడ. అర్థమైందమ్మా. అందుకని మానవమాత్రుడుగా పుట్టి మానవమాత్రుడుగానే అతను మెదిలి ధర్మంగా ఉంటూ అన్నదమ్ములతో ఎలా ఉండాలి, మీరు ఇందాక అన్నట్టుగా తండ్రితో ఎలా ఉండాలి. ఇప్పుడు తండ్రి కైకేయి చెప్పింది నువ్వు అడవులకు వెళ్ళాలి అని. ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, ఇప్పుడు ఇవాళ రేపు అనుకోండి, రేపు పొద్దున్నే ప్రమాణ స్వీకారం అని ఇవాళ నువ్వు రిజైన్ చేసేసి అలా అక్కర్లేదంటే పెద్ద గొడవే అయిపోతుంది. అలాంటిది ఏంటి, పితృవాక్ పరిపాలన. అదే కాకుండా రామచంద్రమూర్తి యొక్క తండ్రి దశరథ మహారాజు అతను ఒక మాట ఇచ్చాడు. మాట తప్పినటువంటి ఫలితం వస్తుంది అక్కడ. మా నాన్నగారు మాట తప్పకూడదు. ఒక వరం ఇచ్చాడంటే ఆ వరం యాజ్ ఇట్ ఈస్గా జరగాలి. కాబట్టి ఏంటి, నేను వెళ్ళాలి, ఇంకొక సమస్య లేదు అని ఆనందంగా వెళ్ళాడు. ఆయన బాధపడుతున్నా, అయ్యో నాకు రాజ్యం పోయిందే, నేను పొద్దున్నే రాజునవుతా అనుకున్నాను, తీరా చూస్తే అవ్వలేదు, ఈ ముసలితో చిట్లా చేసింది అంటే ఇట్లాంటివి ఏమి అనుకోలేదు ఆయన. అది గురువు గారు, ప్రపంచానికి తెలియని రామాయణ రహస్యాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయమ్మా. ప్రపంచానికి తెలియని రామాయణ రహస్యాలంటే ఇప్పుడు మనకి చూడండి, కామన్గా లక్ష్మణ రేఖ అంటుంటారు చూసారా. నిజంగా లక్ష్మణ రేఖ అనేటువంటిది అసలు లేదు, ఏమి రాయలేదు. అలా లక్ష్మణ రేఖ అని స్టోరీస్ అలా పుట్టించారు. నిజంగా ఏమిటి అంటే, రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి, అంటే ఆ బంగారు లేడిని తేడానికి వెళ్ళినప్పుడు హా లక్ష్మణ హే సీత అని చెప్పి అరుస్తాడు. ఆ కేకలు వినిపించినప్పుడు సీతాదేవి నువ్వు వెళ్ళవా అని చెప్పి చాలా దూర్భాషలు అంటే ఆ ప్రేమతో, రాముని మీద ఉన్న ప్రేమతో లక్ష్మణుడు ఎలాగైనా సరే తీసుకురావాలని వెళ్ళి, అప్పటికి లక్ష్మణుడు అంటారు, లేదమ్మా రామచంద్రమూర్తి అంత ఈజీగా ఎవరో రామచంద్రమూర్తిని ఇబ్బంది పెట్టేంత అల్పుడేం కాదు, రాముడు చాలా బలవంతుడమ్మా, నువ్వు అదంతా ఇదేదో కపటంగా ఉంది అని చెప్పినా సరే వినిపించుకోకుండా పంపిస్తుంది. మనకి స్టోరీస్లో లక్ష్మణ రేఖలు గీశారు, ఈ యొక్క రావణాసుడు ఇలా వచ్చి దాటలేకపోయాడు, ఆవిడని ముట్టుకోకూడదు కాబట్టి భూమితో సహా పట్టుకెళ్ళాడంట. భూమితో సహా ఏం పట్టుకెళ్ళలేదు, చక్కగా అసలు జుత్తు పట్టుకొని వెళ్ళాడు. అంత ఘోరంగా పట్టుకెళ్ళాడు రావణాసుడు, తెలుసా. మూలంలో ఉంది ఇది. అంటే చాలా మంది కూడా అంటారు కదా, రామాయణంలో వచ్చేసి రావణుడు అసలు సీతాదేవిని తాకలేదు అని చెప్పి. అదేం లేదమ్మా, జుత్తు పట్టుకొని ఆమె గోల చేస్తున్నా సరే పట్టుకెళ్ళాడు. చాలామంది ఏంటంటే దీనిలో పెట్టుకొని నేను రావణాసురుడి యొక్క ఫ్యాన్ని అసలు ముట్టుకోలేదు అంటుంటారు. లేదు, మూల రామాయణంలో ఖచ్చితంగా ఆ జుత్తుని పట్టుకొని వెళ్ళాడు. ఓకే, అసలు రహస్యం ఇది. అట్లాగే ఇంకోటి ఏంటంటే, మనకి అంటే అంత బలవంతంగా తీసుకెళ్లిన రావణాసుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతా ప్రమేయం లేకుండా ముట్టుకోను అనేసి ఎందుకు అలా ఉంటాయి? అది వేరు. అంటే సీతా ప్రమేయం లేకుండా అంటే అతనికి ఎవరినైనా సరే బలవంతంగా ఏదైనా చేస్తే తన తల 1000 బ్రొక్కలు అవుతుంది అనేటువంటి ఒక శాపం ఉంది. అందుకని ఆవిడ ఒప్పుకునేదాకా వెయిట్ చేయడం ఇట్లాంటివన్నీ చేశాడని అంటూ ఉంటారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొన్ని సినిమాల్లో చూపిస్తుంటాడు ఎలాగా రావణాసురుడి దగ్గరికి ఈ రాముడు లక్ష్మణుని పంపించాడు ముహూర్తం కోసం, యుద్ధం ముహూర్తం కోసం. అదేమీ లేదు అసలు, అదంతా ఉత్తి మాటలేవన్నీ. అసలు షాక్ ఇప్పుడు మీరు చెప్తుంటే. అలాంటిది కూడా ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇక్కడ చాలామంది రాముడు కంటే సీత పెద్దది అని మాట్లాడుతుంటారు. చాలా స్పష్టంగా సీతా మహాతల్లి చెప్తుంది, మాకు వివాహం అయినప్పుడు రామచంద్రమూర్తి వయసు ఇంత, నా వయసు ఇంత అని. వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ ఒక 4 to 5 years డిఫరెన్స్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరినైనా సరే చిన్న వాళ్ళని చేసుకునేటప్పుడు ఆల్రెడీ రాముడు చేసుకున్నాడు కదా, సచిన్ టెండూల్కర్ చేసుకున్నారు కదా అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ కాలంలో
అట్లా ఎట్లా చేస్తారమ్మా అంత ధర్మంగా ఉండేటువంటి దీంట్లో ఉన్నప్పుడు? అవును. కాబట్టి అది కూడా పూర్తిగా తప్పు. మూల రామాయణం వాల్మీకి రామాయణం చదువుకోండి, అందులో ఉంది చాలా స్పష్టంగా. మూల రామాయణంలో చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది మూల రామాయణంలో. అంటే మనం ఏం చేస్తామంటే కొంతమంది కావాలని దాన్ని వక్రీకరించి చెప్పడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాముడు ఎక్కడా కూడా సీతాదేవిని నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యు అని ఎక్కడా చెప్పలేదమ్మా. అగ్ని ప్రవేశం చేయని అసలు ఎక్కడా చెప్పలేదు. అతనేంటంటే అతని ఉద్దేశం ఏంటంటే రేపొద్దున్న నేను రాజు కదా రాముడు, రాజు ఒక తన భార్యని అక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇంకొకరు ఎవరు కూడా తన మీద ఎక్కడా కూడా తప్పుడు దీంతో చూపించకూడదు అని, సీత నా కంటికి ఏదో అయింది ఇలా కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే తన కంటికి కనబడ్డం అంటే ఏమిటంటే యథా రాజా తథా ప్రజ అంటాడు. రాజే ప్రజలు, ప్రజలే రాజు అంటే ప్రజలు ఇలా చూడగలరేమో నిన్ను రేపొద్దున్న, కాబట్టి నువ్వు అగ్ని ప్రవేశం చేసుకొని ఇలా అవ్వాలని చెప్పి అతను డైరెక్ట్గా అగ్ని ప్రవేశం చేయమని చెప్పలేదు. ఆవిడంతటా ఆవిడే అగ్ని ప్రవేశం చేసి నన్ను నేను నిరూపించుకుంటాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే రాముడు అంతా ప్రజలు అనడము, రాముడు సీతాదేవి అమ్మవారిని అందులో చాలా నీతులు ఉంటాయమ్మా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రామాయణంలో చూడండి, వాలి సుగ్రీవులు ఉంటారు కదా, వాలిని గనక ఈ శ్రీరామచంద్రమూర్తి గనక సహాయం అడిగినట్లయితే చాలా సింపుల్గా వాలి రావణాసుని తోకతో చుట్టు పట్టుకొని చూపించేవాడు. కానీ దుష్టుడి యొక్క సహచర్యం మంచిది కాదు. మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాడు ఎంత బలవంతుడైనా వాడు దుష్టుడు అనుకుంటే ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేటువంటి నీతి అక్కడ. సుగ్రీవుడితో స్నేహం చేశాడు, సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేయడం జరిగింది. దీనికి కూడా చాలా మంది అంటుంటారు చెట్టు చాటు నుంచి చేశాడు బాణము అని. చాలా స్పష్టంగా రామాయణంలో రాముడు చెప్తాడు ఇదే మాటలు. సుగ్రీవుడు అడుగుతాడు, మన వాలి కూడా అడుగుతాడు, నువ్వు నా చర్మం పనికిరాదు, నా గోర్లు పనికిరావు, నీకు నన్ను ఎందుకు చంపావు, వెనక నుంచి బాణం వేయకూడదు కదా ఇవన్నీ అంటే రాముడు ఒకటే మాట చెప్తాడు, ఇది మొత్తం మా రాజ్యం, ఈ రాజ్యంలో ఎవరికైనా సరే అన్యాయం జరిగేటప్పుడు మేము రావచ్చు, అందులో నువ్వు మీ తమ్ముడు చాలా స్పష్టంగా చెప్పాడు, లేదు నేను నువ్వు అక్కడ చనిపోయేవేమో అని రాయడ్డు పెట్టి వచ్చినా సరే నువ్వు అర్థం చేసుకోకుండా వచ్చి వాళ్ళ తమ్ముడి యొక్క భార్యను అనుభవిస్తున్నావు, వాడినేమో చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నావు. వాడేమో తెలియకుండా ఆ యొక్క సుగ్రీవుడేమో కొండ మీద ఎక్కి దాక్కున్నాడు, కొండ మీద అంటే ఆ కొండ మీదకి రాడనమాట. వాళ్ళు వస్తే ఈయన తల 1000 వరకులు అవుతున్నాయి. ఇంకోటి ఏంటి, నువ్వు వానరుడివి, వానరుల్ని జంతువుల్ని వెనక నుంచి చంపొచ్చు, అది రాజనీతి, దానిలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి అని చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకుంటాడు కూడా. ఇది తెలియక చాలామంది ఏం చేస్తుంటారంటే రాముడు అలా బాణం వేశాడు, ఇలా బాణం వేశాడు, అదేది మన అగ్ని ప్రవేశం చేయమన్నాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు తెలియక. మన మనుషులు కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటుంటారు సీతాదేవి అంతటి వారి అగ్ని ప్రవేశం చేశారు, రాముడు అంతటి వారే అవమానించారు అనేటువంటి. ఇంకా ఏమైనా ఉన్నాయా గురువు గారు ఇలాంటి రహస్యాలు ఇంకొన్ని ఏమైనా? ఇంకా అంటే అమ్మ ఒకటేనమ్మా, రాముడికి సంబంధించింది చాలా మంది పూజలు చేస్తుంటారు. అంటే ఇది చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు రామకోటి రాస్తుంటారు, రామదేవుడి కథ చెప్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఎవరైనా రాముడికి సంబంధించి చేస్తుంటే వాళ్ళకి బాహ్యంగా కలిగేటువంటి చాలా మంది కోరుకునేది ఏంటంటే ధనప్రాప్తి అయిపోవాలి, నాకు లక్షలు రావాలి, కోట్లు రావాలి, ఇవన్నీ అనుకుంటుంటాం. కానీ రామ శబ్దం ఎక్కడ వినబడ్డా, రామనామం ఎక్కడైనా చేస్తున్నారంటే అక్కడ పరిపూర్ణంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అక్కడ ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారు, ఆంజనేయ స్వామి యొక్క రక్షణ ఉంటుంది ఒకటి, రామనామం ఉన్న చోట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క రక్షణ ఉంటుంది ఒకటి. రెండవది ఏమిటంటే అమ్మ, బాహ్యంగా కనబడేటువంటి ఇవి కాదు, మీకు ఇతర సంబంధించినటువంటివి అంటే మిమ్మల్ని ఎక్కడెక్కడ రక్షించాలో అటువంటివి మీకు బాగా కలుగుతూ ఉంటాయి రాముడి యొక్క ఇచ్చేసినప్పుడు. ఇంకోటి ఏంటి, కొంతమంది కొంత అపోహలు ఉన్నాయి. ఒకసారి నేను నా స్నేహితుడు కలిసి 20 ఏళ్ల క్రితం ఏదో రాముడు మందిరంకి వెళ్ళి లోపలికి రంటామో నాకు భయం అన్నాడు. ఎందుకంటే రాముడు కష్టాలు ఉన్నాయి కదా, నాకు కష్టం వస్తుందేమో అన్నాడు. నేను అన్నాను, రాముడు బ్రతికింది ఎంతకాలం తెలుసా మీకు అని అడిగా. తెలియదండి అన్నాడు. 12,000 సంవత్సరాలు జీవించాడు భూమి మీద, 12,000 సంవత్సరాలు. అతని తండ్రి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పాలించాడు ఈ భూమిని. 60,000 వాళ్ళ హైట్స్ తెలుసా అసలు మీకు అంటే 15 ఫీట్లు ఉండేవాడు రాముడు, 15 ఫీట్ హైట్. ఓకే, అంటే అప్పుడు ఉండే ఆజానబాబులు అలా ఉండేవాళ్ళు, అంతకాలం బ్రతికేవారు. అతను కష్టపడ్డం కాదు, అక్కడ రాముడు తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఇన్ని సంవత్సరాలు మాత్రం అరణ్యవాసం చేశాడు.
అన్ని సంవత్సరాలు చేసినటువంటి అరణ్యవాసానికి 12,000 సంవత్సరాలు బ్రతికిన బ్రతుకి ఎంత ఉంది మనకి వేరియేషన్? చాలా వేరియేషన్. అంతే కదా. అవును. కాబట్టి మీకు తెలియక అట్లా అనుకుంటున్నారు. మహావిష్ణువు సాక్షాత్ మహావిష్ణువు ఇంకొక రూపంలో ఉన్నాడు, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంకో రూపంలో ఉంది, సీతాదేవి రూపంలో ఉంది. అవును. మీరు ఇలా గనక మనసులో అనుకుంటే సాక్షాత్ మహావిష్ణువుని సీతాదేవిని అవమానించినట్టుగా అవుతుంది అని చెప్పా. అప్పుడు ఆయనకు అర్థమైంది. అంటే కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి, రాముడు కష్టాలు అనుభవించాడు కదా, నేను పూజ చేసిన కష్టాలు అని అనుకుంటారు. అలాగే కష్టాలు అనుభవించేటువంటి ఇది కాదు అవతారము, కష్టాల నుంచి బయటపడేసేటువంటి అవతారం అది. అవును. ఇంకా చాలా మంది అంటుంటారు సీతా అమ్మవారి పేరు పెట్టుకుంటే సీతాదేవి కూడా అన్ని కష్టాలు పడ్డారు, సో మీరు కూడా అలానే అన్ని కష్టాలు పడతారు అని చెప్పేసి అని. సో అందుకే సీతా అమ్మవారి పేరుని జనక మహారాజు వచ్చేసి జానకిగా మార్చారు. జనక మహారాజు నిజంగా సీతాదేవి పేరుకి కష్టం ఉండేటట్టయితే జనక మహారాజు అన్ని రాజ్యాలు కలిపే కష్టాలు పడాలి కదా. ఆయన పెంచుకున్నందుకు సీతాదేవిని సంతానంగా పొంది ఆవిడ్ని పెంచుకున్నందుకు ఆవిడికి మరి అతనికి మరి ఏ రాజ్యం ఉండకుండా అడుగు తినాలిగా జనక మహారాజు. మరి ఎందుకు రాజ్యం వచ్చింది అది మనం ఆలోచించాలి కదా. ఆయన రాజుగా ఉన్నాడు అంటే సీత కూతురుగా వస్తే అతను రాజుగా ఉన్నాడు అంటే సీత అనే పేరు మనం కూడా పెట్టుకుంటే పిల్లలు పెట్టుకుంటే తండ్రి రాజు అంత గొప్పవాడు అవుతాడు అనుకోవాలా. అంతే కదా. అది ఇందాక మీరు చెప్పినట్టు నేను రాముడిని పూజిస్తే కష్టాలు పాలవుతాను, సీత అమ్మవారి పేరు పెట్టుకుంటే కష్టాలు పాలవుతాను అన్నట్టు కాకుండా ఇంకొంచెం మంచి. గురువు గారు చాలా మంది అంటున్నారు రాముడు వేరు రామ్ లాలా వేరు అనేసి అంటున్నారు. రామ్ లాలా ఈ రెండిటికి అసలు అర్థం ఏంటి గురువు గారు? రామ్ లాలా వేరు రాముడు వేరు అంటే కొంతమంది రెండు వేరు వేరు అనేసి అంటున్నారు. అంటే వేరు ఉంది, కొంతమంది అలా ముద్దుగా పిలవడం కూడా ఉంటుందమ్మా, రెండు ఉంటుంది అక్కడ. ఓకే, దాని వెనక ఏమైనా అంతర్యం ఉందంటే? అంతర్యాలంటూ పెద్దగా ఏమి లేవు. రాముడు అంటే ఒకటి రామ శబ్దము అనేటువంటిది అమృత బీజము, అదే విధంగా అగ్ని బీజంతో కూడుకునేది. రామ అంటే అమృత అగ్ని బీజాలు. ఈ అమృత అగ్ని బీజాలు ఏం చేస్తాయి అంటే ఒకటి మన పాపముని దగ్ధం చేస్తాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు రామ్ లాలా అనాల్సిన అవసరమే లేదు, రామ అంటే సరిపోతుంది. అంటే మనం ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కాదమ్మా, రామ్ లాలా వేరా రాముడు వేరా, రాముడు అలా చేశాడా ఇలా చేశాడా కాదు. రాముడు మనకేం చెప్పాడు అంటే మన అందరికీ ఏంటంటే అమ్మా అసలు విషయం వదిలేసి వేరే విషయాల మీదకి వెళ్తూ ఉంటాం. రాముడు జన్మించినప్పటి నుంచి అతను జీవించినంత కాలం ఏం చేశాడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇవాళ రేపు మనం అన్నదమ్ములు కొట్టుకుంటుంటారు. ఒకసారి ఏమవుతుందంటే మేఘనాథుడితో యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణ స్వామి మూర్ఛపోతాడు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే మరణించినంత పని అవుతుంది లక్ష్మణ స్వామి. అప్పుడు రాముడు బోరును ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు అంటే ఒక మాట అంటాడు అక్కడ రాముడు, భార్య లేకపోతే ఇంకో భార్యను వివాహం చేసుకోవచ్చు, ఇంకో స్త్రీని వివాహం చేసుకోవచ్చు, అవునా, మిత్రుడు లేకపోతే ఇంకో మిత్రుడిని తెచ్చుకోవచ్చు, ఇలాగ మనకి ఏదైనా ఒక సంపద పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ సహోదరుడు కనుక లేకపోతే మళ్ళీ సహోదరుని సంపాదించుకోవడం ఈజీ కాదు, ఎందుకంటే ఆ తల్లి మనకి ఇవ్వాలి, అంతే కదా అని బోరుని ఏడుస్తాడు. అంటే సహోదరుడికి ఎంత ఉన్నతమైనటువంటి ఇది చూపించాడు రామచంద్రమూర్తి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అంటుంటారు ఏమిటండి సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతే రామచంద్రమూర్తి ఏడ్చాడంట, అదేమిటి అంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేడా అని మాట్లాడిన వాడిని కూడా నేను చూసా. అరే భార్య వెళ్ళిపోతే ఏడకపోతే అదేం భర్త, అతనేం భర్త అవుతాడు చెప్పండి, అంతే కదా. ఎమోషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్న దగ్గరే కేరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉన్న దగ్గర లవ్ అనేటువంటిది ఉంటుంది. ఏ ఎమోషన్స్ లేకుండా పోతే పోయింది అనుకుంటే ఆయన రామచంద్రమూర్తి కరుణామూర్తి ఎందుకు అవుతాడు? రామాయణంలో ఎంత గొప్పగా ఉంటుందంటే అమ్మ మనం చూడండి, ఓ 4 డబ్బులు వచ్చాయి, 4 కార్లు 4 బిల్డింగ్లు ఉన్నాయి, నేను వెళ్ళి పలకరించేది ఏంటి అనుకుంటాడు. శ్రీరామచంద్రమూర్తి అంత పెద్ద చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎవరైనా వస్తే ముందుగా నేనే పలకరించాలి వాళ్ళు అనుకునేవాడు. ఎంత చిన్న వ్యక్తి అయినా కానీ తెలుసా, అంటే నేను వెళ్ళి ముందు పలకరించాలి, ఎలా ఉన్నారు. ఎవరైనా పొరపాటున అతన్ని పలకరిస్తే అయ్యో నేను ముందుగా చూడలేకపోయానే, నేను ముందుగా పలకరించలేకపోయానే అని బాధపడేవాట శ్రీరామచంద్రమూర్తి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూడండి అమ్మా, మనకి ఎంతో కాలంగా కొంతమందికి ఫ్రెండ్షిప్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగితే మనం దాన్ని పట్టుకొని ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాం. కానీ శ్రీరామచంద్రమూర్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అతనిలో 100 దోషాలు ఉన్నా కానీ ఒక్క మంచి గుణం ఉందనుకోండి, దాన్ని తలుచుకుంటూ ఉండేవాట. అయ్యయ్యో అతను ఎంత మంచి వ్యక్తి అండి, ఆయన ఎంత చక్కగా ఈ పని చేస్తాడు, అదే తలుచుకునేవాట. అంటే ఏమిటి, పాజిటివ్ కోణం చూడడం. అంటే రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే నువ్వు ఒక్క పాజిటివ్ కోణం చూడు,
మనకి బంధాలు ఎందుకు విడిపోతుంటాయి అంటే ఎంతసేపు మనం ఏం చేస్తాం, ఎంత మంచి చేసినా కూడా ఎక్కడో దగ్గర ఒక చిన్న మిస్టేక్ జరగగానే అలా చేసాడు ఇలా చేసాడు అని అదే తిప్పుకుంటూ ఉంటాం. దానివల్ల మనం విడిపోతున్నాం. రాముడు ఏం చెప్పాడంటే సరే ప్రతి ఒక్కరిలో నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి, కానీ నువ్వు అతనిలో ఉండే పాజిటివ్స్ నువ్వు తలుచుకుంటూ ఉంటే అతని మీద నీకు కేరింగ్, లవ్, ఒక ఫ్రెండ్షిప్ అని పెరుగుతాయి. పెరిగినప్పుడు అతను చూడంగానే నీకు ఆటోమేటిక్గా పాజిటివ్ ఫీల్ అయి ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు కనుక ఎప్పుడైతే అతను చేసిన తప్పులన్నింటినీ తలుచుకుంటూ ఉన్నావో నెగిటివ్ ఫీలింగే ఉంటుంది ఎప్పుడు కూడా. అది చెప్పడం రాముడు యొక్క ఇది అంటే. ఓకే గురువుగారు, మనకి ఈ సంవత్సరం ఈ జనవరి చూసుకున్నట్లయితే 2024 జనవరి 22వ తారీఖు మొత్తం అంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. అంతా 500 సంవత్సరాల శ్రమ, ఇది 500 సంవత్సరాల శ్రమ. అలాగే ఏంటంటే దానికి ముందు మనకి సంక్రాంతి ఉంది, 14వ తారీఖు నుంచి అయోధ్యకు సంబంధించిన పనులన్నీ ప్రారంభమవుతున్నాయి కాబట్టి. సో ఆ రాములు వారు ఈ భూమి మీద ఎంతగా కష్టపడ్డారు, అలాగే మనకి అయోధ్య నగరాన్ని, అయోధ్య టెంపుల్ కట్టడానికి కూడా సో మన గవర్నమెంట్ అనేది కూడా అంతే కష్టపడింది. 500 years పట్టింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఒకసారి మాకు దాని గురించి, అసలు దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి, అసలు కథ ఏంటి, ఏం జరగబోతుంది? ఏమీ లేదమ్మా, చాలా స్పష్టంగా అయోధ్య రామ మందిరాన్ని కూల్చివేసి అక్కడ మసీదు కట్టారు. అవును. ఇప్పుడు ఎక్కడైనా మసీదు కట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఒక మహమ్మదీయుడు ఉండాలిగా. ఒక్క మహమ్మదీయుడు కూడా ఉండడు తెలుసా అమ్మ చుట్టూ, మసీదు చుట్టూ. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది. అవునా? అంటే దానిపైన చాలా గొడవలు అయినాయి కదా గురువు. అయ్యాయి కదా. మరి ఎవరు లేకపోవడం. ఇంకోటి ఏంటి, బాబరు కట్టించాడు, బాబరు సంబంధించింది. బాబర్ అక్కడ పుట్టనే లేదు. ఓకే. బాబ్రీ మసీద్ అంటే బాబర్, అవునా, పుట్టనే లేదు. ఏంటంటే అప్పట్లో ఉండే రాజులు ఏంటంటే వాళ్ళకి ఒకటే, సనాతన ధర్మాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలి అంటే వీళ్ళకు ఉన్నటువంటి మందిరాల్ని కంప్లీట్గా తీసేసేయాలి అనేటువంటి భావనతోనే కేవలం అయోధ్య ఒకటే కాదు, అనేకమైనటువంటి ఆలయాల్ని ధ్వంసం చేశారు ఆ రోజుల్లో. అనేకమైన ఆలయాల్ని అలా ధ్వంసం చేసినటువంటి ఆలయాలు కొన్ని ధ్వంసం చేయలేక సగంలో వదిలేసి అలా చేశారు. చేసినటువంటి ఆలయాల్లో వన్ ఆఫ్ ది అయోధ్య ఒకటి. మనకి ఇంకోటి రీసెంట్ గా కూడా ఇంకొకటి వచ్చింది కదా గురువు గారు, సుప్రీంకోర్టు శివలింగాన్ని అని చెప్పేసి. అవునమ్మా. సో ఆ న్యూస్ కూడా ఒకటి వచ్చింది. అవునమ్మా. ఆ రకంగా ఏంటంటే అప్పటి నుంచి కంటిన్యూస్గా 2.7 ఎకరాలు అది స్థలం, విస్తీర్ణ స్థలం, అందులో కావాలి అని 1950s వేశారు. అప్పటి నుంచి యుద్ధం నడుస్తూ ఉంది. కాకపోతే 1950s అది అలా ఇప్పటికీ ఒక వ్యక్తి ఇప్పుడు అయోధ్యలో ఇప్పుడు రామ మందిరం పెట్టారు అంటే, ఇప్పుడు పొలిక్కొచ్చి గెలుచుకున్నాము అంటే అది ఒక వ్యక్తి వల్ల అయిందని కాదు ఇక్కడ. అందుకే చూడండి, దానికి ఫండ్స్ ఇస్తామంటే కూడా ఒక 4 వ్యక్తులు ఒక వ్యక్తి అయినా మొత్తం కట్టేయగలరు, కానీ అలా కాదు, ప్రతి ఒక్క రూపాయి అక్కడ ఉండాలని చెప్పి అందరి దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే ఏంటి, ఇది నాది, నా రాముడు, నా అయోధ్య. ఇంకోటి ఏంటంటే కేవలం హిందూ సంబంధించిన వ్యక్తి కాదు రాముడు అంటే, ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి శక్తి రాము. ఎందుకంటే ఎవరు ధర్మంగా ఉండకూడదు అంటారమ్మ, చెప్పండి. ప్రతి ఒక్కరు ధర్మంగా ఉండాలని కోరుకుంటారు. ధర్మంగా ఉండాలనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి మూర్తి భవించిన రూపం రామచంద్రమూర్తి. ఓకే. రామో విగ్రహమాన్ ధర్మ, అదే దాన్ని ఏమంటారంటే రామో విగ్రహమాన్ ధర్మ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, రాముణ్ణి విగ్రహం చేసి, అంటే ధర్మం అంతా ఒక పూత పోసి విగ్రహం చేస్తే అది దట్ ఈజ్ రామ. అర్థమైందమ్మా? అంటే రాముడు అంటేనే ధర్మస్వరూపము. ధర్మంగా ఎలా బ్రతకాలి అనేటువంటి స్పష్టంగా చూపించినటువంటిది రాముడు. అది అందుకని ఏంటంటే ఇదేదో ఒక వ్యక్తికి, ఒక దేశానికి, లేకపోతే ఒక దీనికని కాదు, అందరికీ సంబంధించినటువంటి రూపం ఈజ్ రాముడు. ఎందుకంటే అందరికీ ధర్మమే కావాలి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, ఏమంటే నకిలీది కాదు ఒరిజినల్ ఇవ్వండి అంటాడు. ఒరిజినల్ ఇవ్వండి అంటే ధర్మం, అంతే కదమ్మా. మీరు ధర్మం పాటించండి అంటున్నాం. మనం ప్రతి దగ్గర ధర్మాన్ని కోరుకుంటున్నాం కదా, ఆ కోరుకుంటున్న రూపం ఏదైతే ఉందో రాముడు. దాన్ని బట్టి మీకు ముస్లిమ్స్కా, క్రిస్టియన్స్కా, లేకపోతే హిందువులకన్నా, సిఖ్లకన్నా ఎవరికి ఇప్పుడు దేవుడినా అందరికీ దేవుడే. ఎందుకంటే అందరికీ ధర్మం కావాలి కాబట్టి. మాకు ధర్మం వద్దని ఏదైనా చెప్తుందా చెప్పండి? ఏ క్యాస్ట్ కూడా, అంటే ఏ రిలీజియన్ కూడా నాకు ధర్మం వద్దు అని చెప్పదు. అస్సలు చెప్పదు. ధర్మం వద్దు అని చెప్పినప్పుడు ధర్మం కావాలన్నప్పుడు రాముడు అక్కడ ఉంటాడు. ధర్మం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా గుర్తొచ్చేది అంటే శ్రీరామచంద్రమూర్తిని గుర్తొస్తుంది. అసలు ధర్మం ఏంటి, ఎలా ఉండాలి, ఏ విధంగా మలుచుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టింది, ఆయన పెరిగింది, ఆయన నడిచింది, ఆయన జీవించింది ప్రతిదీ కూడా ధర్మంతో, ధర్మం కోసం
ధర్మ వ్యాప్తి చేసుకుంటూ ఆయన జీవితాన్ని గడిపాడు. అది అదేవిధంగా చూసుకున్నట్లయితే గురుగారు మనకి అయోధ్య ఆల్రెడీ ఫస్ట్ నుంచే అంత హడావుడి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన తెలంగాణ నుంచి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి మనకి లడ్డూలు అవన్నీ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అయోధ్యలోని జటాయువు వచ్చాయని చెప్పేసి మనకి జటాయువులు వచ్చాయని చెప్పేసి మనకి చాలా న్యూస్ వినిపిస్తుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు గమనించినట్లయితే అది చాలా చిన్న విషయం అంటే మనం మరొక రామాయణం చూడబోతున్నాం అంటారా? అంతే అంతే, అది సూచన ఇచ్చినట్లు సూచనే. ఎందుకంటే మీరు గమనించినట్లయితే అక్కడ జటాయు వచ్చింది ఎలా ఉందో, మనకి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఆభరణాలు తెచ్చేటప్పుడు పైనుంచి ఒక గెద్ద ఫాలో అవుతూ వస్తుందమ్మా, తెలుసా మీకు అది? తెలియదు. అయ్యప్ప స్వామికి ఆభరణాలు తెస్తారు, ఒక రాజవంశం ఉంటుంది, ప్రతి సంవత్సరం తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేటప్పుడు పైనుంచి ఒక గ్రద్ద అది ఫాలో అవుతూ వెళ్తుంది. అంటే మనకి మకర జ్యోతి దర్శనంలోని నగలు ఎలా తీసుకెళ్తారో ఆ సమయంలో, అవునా? ఓకే. అలాగే ఈ జటాయువులన్నీ కూడా రాముడి యొక్క యుద్ధ సమయంలో అంటే అన్ని మాట్లాడుకుంటాయి. అంతరించిపోయాయి అనుకున్న జటాయు కరెక్ట్ అయోధ్య ప్రారంభోత్సవం ఎప్పుడైతే ఉందో దానికి ఒక 2-3 వారాల ముందే ప్రత్యక్షం అవ్వడం ఏంటి, వానర సైన్యం కూడా రావడం ఏంటి, ఇదంతా ఎలా ఉంది? అవును, ఎందుకంటే అమ్మ జటాయువు ఒరిజినల్గా మనకు రామాయణంలో జటాయువు దశరథ మహారాజుకి స్నేహితుడు. జటాయువు రామాయణంలో చెప్తాడు, జటాయువు నేను నీ తండ్రి స్నేహితున్నయ్యా, నువ్వేం బాధపడాల్సిన పని, నేను ఉన్నాను అడవిలో అన్నట్టుగా చెప్తాడు. రావణాసుడు ఎత్తుకుపోతూ ఉంటే కూడా జటాయువు యొక్క రెక్కల్ని ఖండిస్తాడు కదా, కాపాడుకోవడానికి జటాయువు చేసినప్పుడు. అంటే ఏమిటి, ప్రకృతి కూడా ఆనందపడుతుందని మనం అర్థం చేసుకోవాలి జటాయువులు అక్కడికి వచ్చాయంటే. ఎందుకంటే రామశబ్దం ధర్మం కదమ్మా. అవును, ధర్మం అంటే భగవంతుడు. ఇక్కడ ధర్మం అంటే ఏదో కాదు, ధర్మము అంటే భగవంతుడు. అది అంటే మనం ఇప్పుడు మరొక రామాయణాన్ని చూడబోతాం. ఎందుకంటే కలియుగం వచ్చింది, కలియుగంలో అంత దొంగలు దోపిడీలు అంతా ఇలానే హింసాత్మకంగా నడుస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి అయినా ఏమైనా ఒక రామాయణం మరొక రామరాజ్యం రాబోతుంది అనేసి అంటారు. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ కలి యొక్క ధర్మం కలి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కలి పురుషుడి యొక్క ధర్మం, మనిషిలో ఆశలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ధర్మం ఒక పాదంలోనే ఉంది, 3 పాదాలు కలి సంబంధంగా ఉంటుందని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే రామ మందిరం నిర్మించినంత మాత్రం చేత ఏదో అంత ధర్మంగా అయిపోతుందని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాముడు అవతరించిన కారణము, రాముడు ఏం చెప్పాడో మనం కనుక ప్రతి ఒక్కరం పాటించగలిగితే ఆటోమేటిక్గా మారిపోతుంది. అర్థమైందమ్మా? కాకపోతే ఏంటంటే మనకు ఒకటి ఉండాలి, అంటే ఇంత కష్టపడి చేసాము అంటే అతని చరిత్ర గురించి మనం ఆలోచిస్తాము, రాముడి చరిత్ర గురించి. రాముడు అంటే ఎవరు, అసలు ఆయన ఏం చేశాడు, మనం ఎందుకు ధర్మంగా ఉండాలి. ఎందుకంటే ధర్మంగా ఉంటే అది కూడా ఒక శక్తిగా మారుతుంది, తెలుసా అమ్మా? ఇప్పుడు మనం ఎలా అయితే పూజ చేస్తామో, ఇప్పుడు చూడండి ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం నిత్యము కనుక సత్యం పలుకుతున్నాం అనుకోండి, మన వాక్కి వాక్శుద్ధి ఏర్పడుతుంది అంటారు. వాక్శుద్ధి అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు ఏదైనా పలికారనుకోండి అది అయిపోతుంది, ఏదైనా మాట అంటే అయిపోతుంది. ఇవాళ రేపు నిజం మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది, అందరూ అబద్ధాలు మాట్లాడట్లేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు, ఫోన్ చేశారు ఆఫీస్ వాళ్ళు, ఎక్కడున్నావు అంటే ఇంకా ఇంట్లో ఉంటాడు, ఇంకో పక్కనే ఉన్నా అంటాడు. అబద్ధమే కదా. చిన్న చిన్న అబద్ధాలు అంటే మనిషికి అలవాటు అయిపోయాయి. కానీ తెలియని విషయం ఏంటంటే జనాలకి, మనం ఒక్క అబద్ధం కూడా మాట్లాడకుండా గనక ఉండగలిగితే, అలానే ఎక్కడో ప్రాణం పోతుంటే అబద్ధం ఆడమని దాని అర్థం కాదు. ఎవడో బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు, అయినా సరే నువ్వు నిజం చెప్పేసి అవతల మనిషి ప్రాణం పోగొట్టేది కాదు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్క అబద్ధం కూడా ఆడకుండా నువ్వు ఉండగలిగితే నీకు వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి వస్తే ఏమవుతుంది అంటే నువ్వు అన్నది ఇన్ని రోజులు నిజమే పలుకుతూ వచ్చావు కదా, నువ్వు అన్నది నిజమైపోతుంది. ఆ శక్తి ఉంది, శాస్త్రాల్లో రాసి పెట్టారు దాన్ని, ఉంది, అలా ఉంది. ఓకే గురుగారు, మనము ఇంతసేపు మొత్తం అయోధ్య రామాయణం గురించి నేను మాట్లాడుకున్నాం కాబట్టి సో ఆ శ్రీరామచంద్రమూర్తి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఒకటేనమ్మా, రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం, అతను చెప్పినటువంటి అంశం ధర్మంగా బ్రతుకు. అందులో రకరకాల ధర్మాలు ఉంటాయి. భార్య భర్తలకు ఉండేటువంటి ధర్మం అంటే భార్య భర్త ఇద్దరు ఏ రకంగా ధార్మికంగా ఉండాలి, ఒక వ్యక్తి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఒక వ్యాపారం చేసేటప్పుడు ఎలా ఉండాలి. అంటే నువ్వు నాసిరకమైనటువంటి మెటీరియల్ను అమ్ముతున్నావు అంటే అక్కడ ధర్మం లేనట్టే, అంతే కదా. అదేవిధంగా ఏ పని చేసినా సరే ధర్మము అంటే ఏంటంటే నువ్వు దాన్ని అందులో ఎటువంటి కల్తీ కానీ
లేకపోతే ఎటువంటి మాయా ఇదేది లేకుండా చేసేది ధర్మం. హ్మ్. ఓకే, సింపుల్. అవును. ఇంకోటి ఏంటి, ధర్మో రక్షతి రక్షిత అంటారు. అంటే నీ ధర్మం నువ్వు గనక పాటిస్తే ఆ ధర్మమే నేను రక్షిస్తుంది. ఓకే, ఓకే. అంటే దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి రోజు 9 o'clock ఆఫీస్ అంటే ఎగ్జాక్ట్లీ 9కి వస్తున్నాడు అనుకోండి, ఆయన పర్ఫెక్ట్ టైం పాటిస్తాడండి, అతను రక్షిస్తుంది. అది ఎంతమందిని తీసినా ఆయన తీయడానికి చూడ్డు. అలాగే అదే ఆఫీస్కి వచ్చిన వ్యక్తి, చాలామంది ఏంటంటే ఒక 8 గంటల జాబ్లో 3 గంటలు చేసి 5 గంటలు నటిస్తుంటారు చేసినట్టుగా. అలా కాకుండా 8 గంటలు అతను కరెక్ట్గా పని చేసుకుంటున్నాడు అనుకోండి, అర్థమవుతుంది, అరే ఈయన ధర్మంగా ఉన్నాడండి. అంటే ఏమిటి, ఇదనే కాదు, నేను చాలా విషయాలు చెప్తున్నా, ఇందులో 1, 2 అని కాదు. అలా కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ధర్మమే అతన్ని రక్షించి తీరుతుంది. మనం ఇంకా రీసెంట్గా చూసుకున్నట్లయితే గురుగారు మీరు చెప్పారు మనకి ఇంకా భూమి మీద హనుమాన్ ఇంకా ఉన్నారు అని చెప్పేసి, మనకి రీసెంట్గా హనుమాన్ మూవీ కూడా రిలీజ్ అయింది. చాలా బాగుంది, ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయింది కాబట్టి. సో ఆ మూవీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఈ నెలలో మనకి ప్రారంభోత్సవం ఉంది అయోధ్య, అలాగే హనుమాన్ మూవీ రిలీజ్ అయింది, సూపర్ హిట్ ఇచ్చింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక శుభ సంకేతంగా ఇచ్చింది అక్కడ చెప్పాలంటే. అంటే రాముడు యొక్క అయోధ్య పునర్నిర్మాణం మరలా అవుతున్నందుకు హనుమాన్ మూవీ రిలీజ్ అవ్వడము, అది ప్రకృతి ఆ సినిమాను ఆ రకంగా హిట్ అయ్యేలా చేసిందా అన్నట్టుగా అనిపించింది ఒకటి. రెండవది ఏంటంటే, మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, రామచంద్రమూర్తికి సంబంధించిన పూజ ఉంటుంది. రాముడి పూజ, రామ పూజ చేసేవారు. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది, ఎక్కువగా ఆదివారాలు చేసేవారు. ఎవరైనా సరే రామచంద్రమూర్తికి సంబంధించిన పూజ గనక ఆదివారం నాడు గనక ఎవరైనా చేస్తే సంతాన ప్రాప్తి, ఇంట్లో సఖ్యత లేని వారికి సఖ్యత కలుగుతుందమ్మా. ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మీరు హనుమాన్ మూవీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనకి ఒక ఇండికేషన్. మీకు మొత్తం సినిమాలు అంటే నేను కూడా నిన్న విన్నా, మొత్తం టోటల్ మూవీలో లాస్ట్ 15 minutes చాలా బాగుంది. నాకు తెలిసి లాస్ట్ 15 minutes ఆ గ్రాఫిక్స్ ఆంజనేయ స్వామి బయటికి రావడం, నాకు తెలిసి ఆ లోపల రామని చెప్పి జపం చేసుకుంటున్న ఆంజనేయ స్వామి బయటికి రావడం, దాని ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, ఇప్పటికీ ఆంజనేయ స్వామి పాతాళంలో కాదు మన చుట్టూ మన దగ్గరే ఉన్నారు అని. ఎక్కడైతే రామనామం వస్తుందో ఉన్నారని. ఎందుకంటే రామనామం పలకగలుగుతున్నాము అంటే ఆంజనేయ స్వామికి అనుగ్రహం వల్ల రామనామం పలకగలుగుతాం. అందుకనే ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారు. అది సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గురుగారు, మనకి అయోధ్య నుండి ప్రతి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి. అవునమ్మా. సో అక్షింతల్ని ఏం చేసుకోవాలంటారు? వాటిని ఏ విధంగా మనం పూజించుకుంటే మంచి కలుగుతుంది? వాటిని బీరువాలో పెట్టుకొని శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఆ అక్షింతలను కొన్నిటిని తీసి వాటిలో కలుపుకుంటారమ్మా, కలిపి వాడతారు. అంటే మనకి శ్రీరామనవమి రోజు కూడా మనం తెచ్చుకునే అక్షింతలు ఉంటాయి. సో ఆ ఈ అక్షింతలకి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందంటే, ఎందుకంటే ఇది మనకి అయోధ్య అనేది అంటే ఒక మందిరం అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక ప్రత్యేకత ఏమైనా ఉందంటారా? ప్రత్యేకత అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు అక్కడ వేద మంత్రముల చేత పూజ చేయబడినటువంటి అక్షింతలు అంటే అవేదో కేవలం బియ్యం అని కాదు, అక్కడ వాటికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు, ఏదైనా వివాహం జరిగినప్పుడు వేదమంత్రముల చేత మనకు ఆశీర్వచనం ఇస్తుంటారు. అంటే ఏమిటి, అక్షింతలకి ఎందుకంత శక్తి అంటే, అక్షింతలు చంద్ర గురు సంబంధం కలిగినటువంటి అక్షింతలు. ఎందుకంటే చంద్రుడు బియ్యానికి కారకుడు, పచ్చగా ఉంటాయి అక్షింతలు, పసుపుకి గురువు కారకుడు. అంటే చంద్ర గురువు సంబంధంతో ఉన్నటువంటి అక్షింతలను కనుక ఎవరి మీద నెత్తి మీద మనకి ఆశీర్వచనంలో వేదమంత్రముల చేత వేసేటప్పుడు అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇది వాళ్ళకి ఆశీర్వచనం ఫలించి తీరుతుంది. అలాగా వేదమంత్రములతో ఏర్పడినటువంటి అక్కడ పూజలో ఉన్నటువంటి అక్షింతలు మన ఇంట్లో పెట్టుకుంటున్నామంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో ఒకటి. రెండోది, మనం ఏదైనా సరే శుభకార్యాలకి ఒక పెళ్లి జరుగుతుంది, ఈ అక్షింతలు తీసుకెళ్ళి అందులో కలుపుతారు. అంటే ఏంటి, మిగతా అక్షింతలు కూడా ఆ యొక్క శక్తిని కలిగి ఉండి వారి మీద పడ్డప్పుడు అవి వాళ్ళకు మంచి ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతో, ఒక విధమైన భావన. అవునమ్మా, అవుతుంది. గురువుగారు, మనం ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి శ్రీరామచంద్రమూర్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే భద్రాచలం. శ్రీరామచంద్రుల వారు వనవాసం చేసింది అక్కడే అని చెప్పేసి, మనకి ఇప్పటికే మన తిరుమల నుంచి లడ్డూలు అన్నీ వెళ్తున్నాయి, అలాగే ఇక్కడ నుంచి తలుపులు, పాదుకలు ఇవన్నీ వెళ్తున్నాయి అనేసి అంటున్నారు. సో మనకి భద్రాచలం నుంచి ఏమైనా వెళ్ళాలి అనేసి ఏమన్నా మీరు ఆదేశిస్తున్నారా?
అనుకుంటున్నారు? అంటే ఒకటమ్మా, వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద మనకి పీఠాధిపతులు అవును, కానీ పీఠాధిపతులు చాలా పెద్దవాళ్ళు దాని గురించి ఆల్రెడీ ప్రణాళిక జరిగిపోయింది. అవునవును. ఇక్కడ నుంచి ఏం వెళ్ళాలో, భద్రాచలం నుంచి ఏం వెళ్ళాలి, తిరుపతి ఒక్కొక్క దగ్గర నుంచి ఏమేమి వెళ్ళాలి, అదేవిధంగా అన్ని నదుల నుంచి వచ్చినటువంటి ఆ మట్టి కానీ నదుల నుంచి ఉన్నటువంటి అవన్నీ కూడా సేకరిస్తున్నారు. అంటే ఎందుకంటే ఒక పట్టాభిషేకం జరిగేటప్పుడు కానీ మరలా పునర్నిర్మాణం జరిగేటప్పుడు కానీ అన్ని నదుల యొక్క శక్తి అక్కడికి రావాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అన్ని పుణ్యక్షేత్రాల నుంచి వెళ్ళాలి కూడా. అవును, ఖచ్చితంగా వెళ్ళాలి. అది వెళ్ళడం అంటే ఏమిటంటే ఆ యొక్క ఎనర్జీస్ అక్కడ కలవడం అన్నమాట. అంటే ఎన్ని ఎక్కువ ఎనర్జీస్ అక్కడ కలిస్తే దాని శక్తి అంత పెరుగుతుందని. ఆ రకంగా మనకి ఆదిశంకరాచార్యుల వారు కూడా అతను మొత్తం దేశ పర్యటన చేసేటప్పుడు శ్రీచక్ర నిర్మించడం, అంటే శ్రీచక్రాన్ని స్థాపన చేయడం అన్నీ చేసేవారు. ఎందుకంటే అక్కడ శక్తి పెరగాలి కాబట్టి. ఆ రకంగా అతను స్థాపించేటప్పుడు కూడా ఈ రకంగా నదీ జలాలను తీసుకెళ్ళి అక్కడ అభిషేకించడం ఇట్లాంటివన్నీ చేసేవారు. మన ఆగమశాస్త్రాల్లో ఉన్నాయి. ఆగమశాస్త్రంలో ఏ విధంగా అయితే ఏ క్షేత్రాల నుంచి ఏవేవి తీసుకెళ్లాలో ఆ రకంగా వారు చేస్తున్నారు. అది ఆ యొక్క అయోధ్యకి శక్తిని ఇవ్వడానికి చేస్తున్నటువంటి ప్రక్రియలు అవన్నీ కూడా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గురుగారు, అయోధ్య చుట్టూ ఒక వివాదంలో ఉంది. మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే, సో వాళ్ళెవ్వరు కూడా వెళ్ళను అనేసి అంటున్నారు. ఇంకొక విధంగా ఏంటంటే మీరు ఇప్పుడు ఆది శంకరాచార్యులు గారు అనేసి అని చెప్పారు. మనకి పూరి శంకరాచార్యులు గారు కూడా మోదీ గారు వస్తే నేను రాను అని చెప్పేసి అని ఒకటి అనౌన్స్మెంట్ ఒకటి పేపర్లో వచ్చింది. సో దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? పూరి శంకరాచార్యులు వారు ఎక్కడ కూడా నేను రాను అని అనలేదమ్మా. యాక్చువల్గా అదంతా కల్పితం చేశారు. ఒక పేపర్లో వేశారు. పూరి శంకరాచార్యుల వారిని కావాలని ఆ యొక్క విలేకరులు మీరు ఎందుకు రావట్లేదు అంటే కొంచెం కావాలని దాన్ని పేపర్లో వచ్చేలాగా అదొక వివాదంలా క్రియేట్ చేశారు. చాలా క్లియర్ గా పెట్టారు. అతను ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే నా దగ్గర ఆల్రెడీ వచ్చి సంప్రదించారు నన్ను. ఆయన చెప్పింది ఏంటంటే నన్ను ఆల్రెడీ వచ్చి సంప్రదించారు, అనేక మంది వచ్చి నన్ను సంప్రదించారు, మేము ఎప్పుడూ అయోధ్య వెళ్ళి వస్తూనే ఉంటాం, ప్రత్యేకంగా దీని గురించి రావాల్సిన అవసరం ఏం లేదన్నాను, నేను ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను, చాలా సంతోషకరమైన విషయమే అన్నట్టుగా ఆయన సౌమ్యంగానే చెప్తే పేపర్లో మాత్రం కొంచెం ఇప్పుడు ఎలా ఉంటాయమ్మా డిఫరెంట్గా ఉంటేనే చదువుతాం కదా. పేపర్ది కానీ ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఏమిటి తమ్మునే ఒకటి పెడతారు. క్లియర్గా చెప్పారు, మోదీ అయోధ్యను తాకిన మోదీ చేతుల దగ్గరికి అక్కడికి నేను రాను అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. అంత ఘోరంగా ఏమనలేదు, పేపర్లో అలా రాశారు. కానీ ఎందుకంటే అమ్మ పీఠాధిపతులు మఠాధిపతులకి అలా మాట్లాడరు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలా ఉండే వాళ్ళని అసలు అలా చేయరు వాళ్ళు. అంటే అలా ఉండే వాళ్ళు ఆ స్థానంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా మీరు చూసినట్లయితే ఒకసారి పరమశివుడు ఒక కళ్ళు కాపరి రూపంలో వస్తాడు, కళ్ళు దాగిన వ్యక్తి రూపంలో వచ్చినప్పుడు ఆదిశంకరాచార్యులు వారి యొక్క అనుచరులు ఉంటారు, పక్కన నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురు ఏం చేస్తారు, పక్క తప్పుకో అంటే అక్కడ ఒక ప్రశ్న అడుగుతాడు ఆయన, నువ్వు నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి భగవత్ స్వరూపంలో ఆత్మరూపంలో ఉన్న ఆత్మను తప్పుకోమంటున్నావా అంటాడు. అప్పుడు అంటే అదంతా ఏంటి ఆదిశంకరాచార్యుల వారికి కూడా తెలుసు, అందరికీ తెలియాలని. అంటే మరి అతను అక్కడ చూపించాడంటే మరి ఈయనేమి ఇప్పుడు ఒక మాట అనాలంటే ఒకటమ్మా, వీళ్ళంతా కల్పించారు కానీ నిజంగా నేను దాని గురించి నేను చదివాను ఇన్ డీటెయిల్ గా, పొద్దున్నే చూసి మీతో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా జరిగింది వేరక్కడ, కొంచెం దాన్ని హైలైట్ చేసి ఇంకొక రకంగా దాన్ని ఇంకొంచెం అంటే ఏదైనా ఒక వివాదం రావాలి కదా. ఎందుకంటే ఆ లగ్నం కొంచెం అలా ఉంది, ఆ ముహూర్తం పెట్టిన లగ్నం అలా ఉంది, మనం ఆ రోజు చూసాం. కొంచెం గురువు లగ్నంలో ఉన్నాడు కానీ గురు రాసుల్లో ఉండే గ్రహాలు కొంచెం వివాదాలని దారి తీర్చేలాగున్నాయి. కొంచెం అగ్నిపంచకంలో పడింది. అగ్నిపంచకం అంటే మంటే రావాలని రూల్ లేదు అక్కడ. ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న వివాదాలు వస్తుంటాయి. ఆ ముహూర్తం కొంచెం అలా ఉంది. కాకపోతే ఏంటంటే లాభంలో రవి ఉన్నాడు కాబట్టి లగ్నంలో ఉండేటువంటి గురువు అటువంటి దోషాలను తీస్తాడు. కాకపోతే ఇలాంటి వివాదాలు మాత్రం కొంచెం కొంచెం వస్తుంటాయి. ఎందుకంటే వివాదాల నుంచి వచ్చిన ఆలయం కదా, కొన్ని వివాదాలను చూపిస్తుంది కూడా. ఎందుకంటే మనం ఎలా పొందామో దానికి సంబంధించి చూపిస్తుంది, దాని ప్రభావం కూడా అలాగే చూపిస్తుంది. గురుగారు, మనకి ఇంకా జనవరి 22వ తారీఖు, ఎస్పెషల్లీ ఆ రోజు 22వ తారీఖు పెట్టడానికి కల్లా ఏమైనా ప్రత్యేకమైన ముహూర్తం ఏమైనా ఉందంటారు? ఆ రోజు ఏమైనా స్పెషల్ డే లాంటిది ఏమైనా ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టారు, ముహూర్తానికి కొన్ని లెక్కలు ఉంటాయి. గురువు బాగుండాలి, గురువు లగ్నంలో ఉన్నాడు ఆ రోజు, లాభస్థానంలో రేవ ఉన్నాడు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అంటే అప్పుడున్న గ్రహస్థితిలో ది బెస్ట్ ఆ రోజు దొరికింది వారికి. కాకపోతే పంచగ్రహితంలో మాత్రం కొద్దిగా అగ్నిపంచకం వచ్చినందుకు ఇలాంటి వివాదాలు కొంచెం ఏదైనా అంటే సహజంగా అగ్నిపంచకం
అక్కడ ఎలాగో హోమాలు అవి జరుగుతాయి కాబట్టి ఆ రూపంలో దోషం పోతుంది. అయితే వీళ్ళు పెట్టారనో మనం పెట్టామనో మనం ఏదో అక్కడ అగ్నిపంచకం ఉందని చూసామనో కాదు. ఓకే. భగవంతుడు అతనికి ఫ్యూచర్ ఏం జరగాలో తనకు తెలుసు, ఏం జరగబోతుందో తనకు తెలుసు. అందుకని దానికి తగ్గట్టుగా భగవంతుడే ఆ ముహూర్తాన్ని పెట్టిస్తాడు అక్కడ. ఆ రామచంద్రమూర్తే ఆ ముహూర్తం పెట్టేటువంటి వ్యక్తి బుద్ధిలోకి వెళ్ళి ఆ ముహూర్తాన్ని పెట్టిస్తాడు. ఒకవేళ ఏదైనా ఆ ముహూర్తంలో ఏదైనా చిన్నపాటి దోషం ఉన్నా కూడా ఏ సమయంలో అది ప్రారంభం అయితే బాగుంటుందో ఆ సమయంలో ప్రారంభమయ్యేలాగే శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి చూసుకుంటారు. అది. ఓకే. ఓకే గురుగారు, ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి అలాగే అయోధ్య వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అన్న దాని గురించి, రామాయణం గురించి ఎవరికి తెలియని రహస్యాలన్నిటి గురించి మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.